హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పోషకాలు ఇచ్చి చూడండి, పువ్వులు అయితే విరగపోస్తాయి. ఇవి వచ్చేసి అయితే పప్పు కడిగిన వాటరు ఒక దాంట్లో స్టోర్ చేశాను. ఒక్కరోజు ఇవన్నీ. ఇవేమో బియ్యం కడిగిన వాటరు. ఇందులోనే కొంచెం శనగపిండి కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇందులో బాగా పండు బండిన అరటిపండు ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసి మొత్తం కూడా మిక్సీ చేసుకోవాలి, కలిపేయాలి. మొత్తం కలిపేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా మొక్కలకి ఇవ్వచ్చు. చాలా చాలా మంచి పోషకాలు వచ్చేసి అసలు ఈ పోషకాలు ఈ మధ్య రీసెంట్గా మీకు బాగానే చూపించాను. ఆ పోషకాల తర్వాత కూడా పువ్వులు చాలా చక్కగా వస్తున్నాయి. ఇంకా వర్షాలు కూడా కొంచెం స్టార్ట్ అయినాయి, మాకైతే పడుతున్నాయి. వారానికి 2-3 వర్షాలు అయితే చూశారు కదా. మన రాజ్మా వాటరు అలాగే మిక్సీ చేసి ఇచ్చాను కదా, పెసరపప్పు అవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. సైజు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. మరీ మే స్టార్టింగ్లో అయితే కొంచెం చిన్నగా ఉండేది, ఇప్పుడు చక్కగా వస్తుంది. పోషకాల తర్వాత మాత్రం తప్పకుండా మీరు ట్రై చేసి అన్ని మొక్కలకు ఇచ్చి చూడండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. వీటి వల్ల మాత్రం సింపుల్ పోషకాలు ఇంట్లో ఉండేవే, పెద్దగా మనం కష్టపడి చేయాల్సినవి కూడా ఏం కాదు. చూసారు కదా, ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది. ఒకరోజు కొన్ని తక్కువ పోసాయి, ఒకరోజు ఇంకెక్కువ పోసాయి, ఇంకొక రోజు ఇంకా ఎక్కువ పోసాయి. అలా ఒక్కొక్క రోజు క్లిప్ తీసి పెడతాను నేను 2-3 డేస్వి. చూసారు కదా, స్టార్టింగ్లో మీకు లాస్ట్ వీడియోలో మొగ్గలు చూపించాను. ఆ తర్వాత పువ్వులు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు స్టోర్ చేసి మొక్కలకి ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, మొత్తము దీనికైతే మిల్లీ బాగ్స్ పట్టేసి ఇంకా ఏ పోషకాలు ఇచ్చినా అది దీనికి ఏది మామూలుగా ఆర్గానిక్ పద్ధతిలో చేసినా ఇదంతా అసలు విపరీతంగా పట్టింది. కాబట్టి దీన్ని వాటి స్ప్రే చేయడం కంటే డైరెక్ట్ మొత్తం కట్ చేసి ఇవన్నీ గార్డెన్లో కంటే దూరంగా పడేయడం బెటర్ అని నాకు అనిపించింది. ఇంకా ఇంత విపరీతంగా ఉన్నదానికి ఏది స్ప్రే చేసినా లాభం లేదని చెప్పేసి మొత్తం అయితే ఆకులు కట్ చేశాను. చూద్దాము, మీకు కూడా మళ్ళీ చూపిస్తాను. నేను ఇది 2-3 డేస్ బ్యాకే కట్ చేశాను. ఒకటైతే ఆల్రెడీ ఇది చచ్చిపోయింది కూడా. ఇంకా నేను కొంచెం ఎండలు బాగా కొట్టినప్పుడు కొంచెం పైకి వెళ్ళక కేర్ చేయక ఈ మొక్కల్ని ఇంకా వీటికి ఏది స్ప్రే చేయలేదు స్టార్టింగ్లో. అందువల్ల ఇంకెక్కువ విపరీతంగా అయిపోయింది. అదంతా తీసి దూరంగా పడేశాను. అలాగే మన ఇంట్లో పేపర్స్ ఉంటాయి కదా, పిల్లలు చదువుకున్న పేపర్స్ కానీ వాళ్ళు చింపేస్తూ ఉంటారు కదా, అవి కూడా బయటపడేయకుండా ఇట్లా మొత్తం కంపోస్ట్లో వేసుకున్నాం అనుకో. నేను అడుగు భాగంలో ఆ పేపర్లు వేసేసి దానిపైన మట్టి ఎండాకులు అవన్నీ వేసి పెట్టాను. మంచిగా అది కూడా మట్టిలో కలిసిపోయి మంచిగా ఎరువుగా తయారవుతుంది. మనము చదువుకునే బుక్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇలా చేసుకోవచ్చు. డస్ట్బిన్లో వాటిలో వీటిలో వేయకుండా అలా అన్నీ ఎత్తి మంచిగా వర్షాకాలానికి రెడీగా చాలా టబ్స్ అయితే పెట్టుకున్నాను. నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వర్షాకాలానికి మంచిగా మనకి ఇక రెడీగా సీడ్స్ నాటుకోవడానికి. ఇంకా చాలా పువ్వులు విపరీతంగా బాగానే వస్తున్నాయి. ఇంకా నేనైతే ఒక్క వారం అయితే ఊరెళ్తున్నాను. మళ్ళీ ఇంకా పోషకాలు ఆగిపోతాయి కదా. నేను ఏప్రిల్ టు మే వరకు కొంచెం ఊరెళ్ళాము. అప్పుడు పోషకాలు ఇవ్వకపోవడం వల్ల పువ్వులు వేయడం తగ్గింది. మళ్ళీ ఎప్పుడైతే వచ్చి నేను పోషకాలు ఇచ్చానో మళ్ళీ పువ్వులు అనేది స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇంక ఇప్పుడు పువ్వులు మేము వచ్చేసరికి పూసి ఎండిపోతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ వచ్చినాక పోషకాలు ఇచ్చాక మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి. ఇలా డైరెక్ట్ ఇంకా అవి ఒక 1 అవర్ అట్లా వదిలేసి ఇంకా గార్డెన్లో పనులు చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం పట్టేసి ఇంకా మొక్కలకు అన్నిటికీ ఇచ్చాను. గులాబీ మొక్కలకు, మల్లె మొక్కకు, అలాగే మందార మొక్కలకు అన్నిటికీ అయితే, దోస మొక్కలు ఇంకా అన్ని గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇచ్చేసాను. ఇంక ఇవి ఉంటాయి కదా శంకు ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే మొత్తము పువ్వులు అధికంగానే వస్తున్నాయి. అలాగే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా బాగున్నాయి. వాటన్నిటికీ ఇచ్చాను. ఇంకా పువ్వులు అయితే మంచిగా వస్తున్నాయి. పొద్దున్నే ఇంక పూజకు బాగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా కరివేపాకు మొక్కలకు, కనకాంబరాలకు, చామంతులకు. ఇంకా చామంతులు చాలా వరకు నేను తీసేసాను. ఒకటే మొక్క ఉంచుకున్నాను. ఎందుకంటే వాటి నుంచి వచ్చే అంట్లు మళ్ళీ నాటుకున్నాం అనుకో చాలా చేసుకోవచ్చు.
ఒక 2 టబ్బులలోనే నేను మొక్కలు అయితే ఉంచుకున్నాను, మిగతా అన్నీ తీసేసాను అన్నమాట. ఇంక ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇంకొకసారి వాటర్ వేయకపోతే గిల్ అయిపోతూ ఉంటాయి. అన్నిటికీ ఇంక ఈ పోషకాలు అయితే ఇచ్చాను. పోషకాల తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది, పోషకాలు ఇవ్వనప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందని మీకు ఆల్రెడీ చూపించాను. ఏదైనా మనం ఇస్తుంటేనే పువ్వులు కానీ అన్నీ అధికంగా వస్తూ ఉంటాయి. రోజు రోజుకి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది పోషకాల వల్ల. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి సింపుల్వి ట్రై చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఎందుకంటే ఏమి ఇవ్వకుండా ఓన్లీ వాటర్ ఇస్తే అసలు పువ్వులే రావు అసలుకి. ఇప్పుడు నేను చేసింది మల్లె మొక్క కూడా ఇవ్వండి. మామూలుగా జూన్ జూలై వరకు కూడా మల్లెపూలు పూస్తూనే ఉంటాయి. మనం ఆకు తీసేసి పోషకాలు ఇస్తుంటే అవి పూస్తూనే ఉంటాయి. ఈసారి ఇప్పుడుగా మేము ఇంటికి వెళ్తాం కదా, మా ఇంటి దగ్గర కూడా మల్లె చెట్టు మీకు చూపిస్తానే ఎలా పూస్తుంది అనేది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా కొన్ని ఇవి కోయకుండా ఉన్నాం అనుకో సీడ్స్ వచ్చేసి ఇంకా కాయలన్నీ ఇంకా అన్ని కుండీలలో మొలకెత్తుతూ ఉంటాయి. మళ్ళీ ఇవి కోయకపోతే కాయలు ఎక్కువ ఉండి పువ్వులు తగ్గిపోతాయి. అందుకని ఈ పువ్వులు అయితే ఎప్పటికప్పుడు కోస్తున్నప్పుడే పువ్వులు బాగా వస్తాయి. నేనైతే అసలు శివుడికి చాలా ఇష్టం కాబట్టి ఇంక ఈ మొక్కను తీయట్లేదు, మంచిగా అలాగే ఉంచేసాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మన కిచెన్లో ఉండే కందిపప్పు, పెసరపప్పు కడిగిన వాటర్, గంజి కానీ, ఇప్పుడు ఈరోజు మీరు సాంబార్ చేసుకుంటున్నారు, పెసరపప్పు కందిపప్పు కడిగిన ఆ వాటర్, లేకపోతే గంజి ఆ బియ్యం కడిగిన వాటర్ 3 కలపండి, 3 తీసుకురండి. అలాగే అందులో కొంచెం పండిపోయిన అరటిపండు లేదంటే శనగపిండి వేసి కలిపి బాగా మెదిపేసి ఒక్క 10 నిమిషాలు అలా పక్కకు ఉంచేసి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చి చూడండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, ఒకరైతే 10 ఇయర్స్ నుంచి ఒక మొక్క పెట్టారంటే అసలు వాళ్ళకైతే ఇప్పటి వరకు ఒక క్రాప్ రాలేదంట. తప్పకుండా అన్ని వీడియోస్ చూడకుండా డౌట్స్ అడుగుతున్నారు. ఒక్కసారి మేము ఇచ్చే పోషకాలు చూడొచ్చు కదా, ఇంత కష్టపడి చెప్తున్నాము, చూడకుండా మళ్ళీ అదే డౌట్ కామెంట్లో అడుగుతూ ఉంటారు. తప్పకుండా చూసి ట్రై చేయండి. మీవి ఎంత మొండి మొక్కలైనా మన ఛానల్లో చాలా చాలా పోషకాలు చూపించాను. తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలని ఎంతటి మొండి మొక్కనైనా పువ్వులు పూయించవచ్చు, కాయలు కాపించవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.